వరంగల్ జిల్లా నర్సంపేట కానాపూర్ మండలంలో ఉన్న పాకాల సరస్సు నీరును రైతులు యాసంగి పంటలు పండించుకునేందుకు తైబంది పంట పొలాలకు నీరు ఇవ్వడం కోసం రైతులతో స్థానిక అధికారులతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి పాకాల పూర్తి ఆయకట్టుకు రబీ పంటకు సాగునీరు అందిస్తామని వారు తెలిపారు. రైతులు ఒకరికొకరు సహకరించుకోవాలని, త్వరలో కాలువల మరమ్మతులు కొనసాగిస్తామని అన్నారు. ఏప్రిల్ 30 నాటికి పంట చేతికి వచ్చే విధంగా విత్తనాలు వేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ మాసం దాటితే విపత్తులు సంభవించే ప్రమాదం ఉంటుందన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి పాకాల తూములు రిపేరు చేయించి 2025 ఖరీఫ్ నాటికి రైతులకు కాలువల ద్వారా నీరందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. దాంట్లో నుంచి లీకేజ్ అయిపోతా ఉన్నాయి. ఈ సంవత్సరం దాన్ని మంజూరు చేయించి 225 కోట్లతోటి కట్ట మరమ్మతుతో పాటు తూములు కాలువలన్నీ కూడా మరమ్మతు చేసి మళ్ళీ ఒక పంటకి 2 పంటలకి సోదరులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాకాల చెరువులో నీటి సామర్థ్యం ఎంత ఉంది, ఎంత సేద్యం చేసుకునే అవకాశం ఉంది, మరి దీనికి తోడు గత 2 పర్యాయాలు రామపూర్ నుంచి పైపు ద్వారా నీళ్ళు వచ్చిన సందర్భంగా మన ఖరీఫ్ రబీ 2 పంటలు కూడా మీరు కోరుకున్న విధంగా ఆయకట్టుకు నీళ్ళు అందించి మీ పంటలకి నీరు సరఫరా చేయబడింది. మళ్ళీ ఇప్పుడు కూడా గత మాదిరిగానే ఉన్న సామర్థ్యం ఈరోజు ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎంత సేద్యానికి సరిపోతాయని చెప్పడం జరిగింది. మళ్ళీ గతంలో మాదిరిగానే పోయిన రబీలో తీసుకున్న మాదిరిగానే మళ్ళీ రామప్పటి నుంచి ఆ యొక్క పైపుల ద్వారా నీళ్ళు అందించినట్లయితే మిగిలిన ఏదైతే ఆయకట్టుకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ఈ రబీకి గత 40-50 సంవత్సరాల నుంచి తైబంది చేసుకునేటానికి